ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే చింతించకుడి అని. చింతించకూడదు అనేది మన అంశమై ఉంటుంది. వాక్య భాగము మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము మనం ఒకసారి చూద్దాము. ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మనము దేని గురించి కూడా చింతించకుడి అని దేని యొక్క వాక్య భాగము మనకే వివరిస్తుంది. మీ ప్రాణము గూర్చి చింతించకుడి, అదేవిధంగా ఆహారం గూర్చి చింతించకుడి, దేహమును గూర్చి చింతించకుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఏమి తిందమో ఏమి త్రాగుదామని మీ యొక్క ప్రాణమును గూర్చి అయినను, అదేవిధంగా ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకుడి అని వాక్యము మనకి వివరిస్తుంది. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆహారం కంటే ప్రాణమును, దేహమును కంటే వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అంటున్నాడు. ఆహారం కంటే ప్రాణము గొప్పదై ఉంటుంది, అదేవిధంగా వస్త్రము కంటే కూడా దేహము గొప్పదై ఉంటుంది. కనుక మీరు చింతించకూడి అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేని గురించి కూడా మనము చింతించకూడి అని, దేని విషయంలో కూడా, ఆహారం విషయంలో కావచ్చు, ప్రాణం గురించి కావచ్చు, దేహం గురించి కానీ మీరు చింతించకూడి అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదే మత్తయి సువార్త మనము 6వ అధ్యాయము 27 అదేవిధంగా 28వ వచనాలు కూడా చూసినట్లయితే, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అని వాక్యము వివరిస్తుంది. చింతించుట వలన తన యొక్క ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకొనగలడు అని వాక్యము వివరిస్తుంది. చింతించుట వలన మనకి ఏమి కూడా రాదు. ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మన దేవుడు, మన ప్రభువు, మన యేసుక్రీస్తు. దేని గురించి కూడా చింతించకుడి అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమి తిందమో, ఏమి దాగుదమో, ఏమి ధరించుకుందామని మిమ్మల్ని గురించి మీరు చింతించకుడి అని వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. చింతించుట ద్వారా మీ యొక్క ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడా అని అడుగుచున్నాడు ఇక్కడ ప్రభువు. అదేవిధంగా వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. వస్త్రముల గురించి మీరు ఏ విధంగా చింతిస్తున్నారు, మీరు చింతింపనేలా అని దేవుడు అక్కడ అడుగుచున్నాడు. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు అని చెప్తున్నాడు. నిజంగా అడవి పువ్వులు అందంగా అలంకరించబడి ఉంటున్నాయి. మన కన్నులతో వాటిని చూడగానే అవి మనకి ఆకర్షితమై ఉంటాయి. ఎందుకంటే అంత అందంగా, అంత అద్భుతంగా దేవుడు ఆ యొక్క అడవి పువ్వులను అలంకరించి ఉన్నాడు. కనుక ఆ యొక్క అడవి పువ్వుల కన్నా కూడా మీరు శ్రేష్టమైన వారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో మీరు ఆలోచించండి అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అవి కష్టపడవు ఒడకవు, కానీ అందంగా అలంకరించబడి ఉన్నవి. అడవి పువ్వుల కంటే అందంగా దేవుడు నిన్ను నన్ను అలంకరించగలడు. అడవి పువ్వుల కంటే అందంగా నిన్ను నన్ను దేవుడు పోషించగలడు. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవై ఉన్నవి అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రాణముల గురించి కానీ, మన ఆహారం గురించి కానీ, మన వస్త్రముల గురించి కానీ మనము చింతించకుడి అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నిజంగా తినుటకు ఆహారం లేక చాలామంది ఉండొచ్చు, వస్త్రము లేక చాలామంది ఉండొచ్చు. నిజంగా ఇలాంటి వారందరి కొరకు కూడా మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా చింతించకుండా ప్రభు వైపు చూసేటువంటి వారులుగా వారిని మనము సిద్ధపరచవలసిన వారమై ఉంటున్నాము. ఒకవేళ క్రైస్తవుడుగా క్రీస్తును కలిగినటువంటి నీవు నేను అలాంటి స్థితి మనలో ఉన్నట్లయితే, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చింతించకుడి అని. మనం చింతించని అవసరం లేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు నీకు ఆహారం అవసరం ఉంది అని, దేవుడికి తెలుసు నీ ప్రాణము నీకు అవసరము అని, దేవుడికి తెలుసు నీకు వస్త్రము అవసరమని. కనుక నీ ప్రాణం గురించి కానీ, ఆహారం గురించి కానీ, లేదా
వస్త్రం గురించి కానీ నువ్వు చింతించనవసరం లేదు. చింతించుట ద్వారా మన ఎత్తును మనము మురడు ఎక్కువ చేసుకోలేము. అడవి పువ్వులను అలంకరించిన విధంగా దేవుడు మనల్ని కూడా అలంకరించగలడు అని మనము నమ్మి విశ్వసించి ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆ విధంగా జీవించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం కూడా చూసినట్లయితే అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు అంటున్నాడు దేవుడు. క్రైస్తవులమైన మనము, క్రీస్తును కలిగినటువంటి మనము, యేసు క్రీస్తు ప్రభువుగా ఉన్నటువంటి మనము చింతించనవసరం లేదని చెప్తున్నాడు దేవుడు. అన్యజనులు వీటన్నిటి గురించి కూడా విచారింతురు. మీరెందుకు విచారింతురు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనము విచారించక, మనము చింతించక ప్రభువు పైన మన భారము మోపి మన చింతనంతా కూడా దేవుడికి అప్పగించి నిశ్చింతగా ఈ లోకంలో మనము జీవించాలి. ఎందుకంటే మన దేవుడు, మన సృష్టికర్త, మన ప్రభువు రాజు ఉంటున్నాడు. మనకు కావలసిన సమస్తమును కూడా ఎరిగి ఉన్న వాడై ఉంటున్నాడు. అడవి పువ్వులను పోషించేటువంటి దేవుడు నిన్ను నన్ను పోషించగలడు. కనుక సమర్థుడు మన దేవుడు, సత్యవంతుడు, యథార్థవంతుడై ఉంటున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. అన్యజనులు వాటి గురించి విచారిస్తారు, కానీ క్రైస్తవులమైన మనము విచారించడం అవసరం లేదు. ప్రభు సన్నిధానంలో మోకరిల్లి మన చింత యావత్తును ఆయన పైన మోపి ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో, మోకరిల్తామో, అడుగుతామో దేవుడు మనకు కావలసిన సమస్తమును కూడా సమకూర్చగలడు. విశ్వాసం అనేది నీలో ఉంటే, దేవుని యందు స్థిరమైన విశ్వాసము కలిగి ప్రార్థించగలిగితే నీవు చింతించనవసరము లేదు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం కూడా చూసినట్లయితే రేపటి దినమును గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని వాక్యము సెలవిస్తుంది. ఈ దినంలో మనము జీవిస్తున్నది ఈ దినము మాత్రమే. నిన్న అనేది మనకి గతించిపోయి ఉన్నది. రేపు అనేది వస్తుందో రాదో మన జీవితంలో మనకు తెలియదు. కనుక రేపటి గురించి మీరు చింతించకూడదు అని వాక్యము సెలవిస్తుంది. రేపటి దినము దాని సంగతులను అది చూచుకొను అంటున్నాడు దేవుడు. ఏనాటి కీడు ఆనాటికి చాలును అంటున్నాడు దేవుడు. కనుక ఇచ్చినటువంటి ఈ దినమును బట్టి, ప్రస్తుత దినమును బట్టి ప్రభువును స్తుతించేటువంటి వారంగా, ప్రభువును గణపరిచేటువంటి వారంగా, ప్రభువుని ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా సిద్ధపడదాము. చింతించకుండా ప్రతి విషయం కూడా అన్నీ కూడా దేవుడికి అప్పగింపేసి మనకు కావాల్సిన సమస్యను కూడా మనకేమి కావాలో మనల్ని సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. కనుక సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు సమస్తమును సమకూర్చగలడు. కనుక మన చింత యావత్తును ఆయన పైన మోపి మనము నిశ్చింతగా ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాము. రేపటి దినం గురించి ఒక క్రైస్తవుడు ఆలోచించని అవసరం లేదు. రేపటి దినం గురించి చింతించాల్సిన అవసరము లేదు. రేపటి దినము దాని సంగతి అది చూసుకుంటుంది. ఏనాటికి ఆనాటికి చాలు అంటున్నాడు దేవుడు. ఈ దినం గురించి మాత్రమే ఆలోచించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే రేపు అనేది నీ జీవితంలో రావచ్చు, రాకపోవచ్చు. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నీ తల్లి గర్భంలో నీవు పిండమున ఉండగానే నీ దినములన్నీ కూడా లెక్కించి ఉంచినటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక ఏ దినము ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది ఇంతలో కనబడి అందులో మాయమైపోవు, ఆవిరి వంటిది అంటున్నాడు దేవుడు. రేపటి దినం గురించి అతిశయపడకము అంటున్నాడు దేవుడు. కనుక ఆ విధంగా మనము జీవిద్దాము. చింతించకుండా మన చింత యావత్తును ప్రభు పైన మోపి మనము చింత లేకుండా ఏ లోకంలో మనం జీవించు వారమై ఉండాలి. మన ప్రాణం గురించి కావచ్చు, ఆహారం గురించి కావచ్చు, వస్త్రం గురించి కావచ్చు. అదేవిధంగా మనము మత్తయి సువార్త మనము 10వ అధ్యాయము 18-19 వచనాలు చూసినట్లయితే నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడదురు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుమో ఏమి చెప్పుదుమని చింతింపకుడి అంటున్నాడు. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకును అనుగ్రహింపబడును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. నా నిమిత్తము అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క నిమిత్తము ముందే మనకు తెలుసు. క్రైస్తవులముగా క్రీస్తులు కలిగినటువంటి వారంగా మన జీవితంలో మనకి శ్రమలు ఉన్నాయని తెలుసు, ఇబ్బంది ఉందని తెలుసు, ఇరకట్లు వస్తాయని తెలుసు. ఆయన కూడా మనము ప్రభు కొరకు నిలబడాలని కూడా మనకు తెలుసు. సత్యం తెలిసినటువంటి మనము అన్యుల వలె మనము ప్రవర్తించకూడదు కదా. నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకు తేబడుదురు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుమని ఏమి చెప్పుదామని చింతించకూడి అంటున్నాడు దేవుడు. మనల్ని ఒకవేళ అధికారుల యొద్దకు కానీ లేదా రాజుల యొద్దకు కానీ మనల్ని తీసుకెళ్ళినప్పుడు ఏమి చెప్పాలి, ఏమి మాట్లాడాలనేటువంటి విషయంలో దేవుడు నువ్వు చింతించకు అని చెప్తున్నాడు ఇక్కడ.
యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమై మనతో మాట్లాడుతున్నాడు. ఏమి చెప్పాలి? అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు దేవుని నిమిత్తమో నిన్ను ఒకవేళ తీసుకొని వెళ్తే నేనేమి మాట్లాడాలని, ఏమి చెప్పాలని నీవు చింతించకు అని చెప్తున్నాడు. మీరేమి చెప్పవలనో అది ఆ గడిలోనే మీకును అనుగ్రహింపబడును అని వాక్యము సెలవిస్తుంది. కనుక మాట్లాడువాడు మన దేవుడై ఉంటున్నాడు. మాట్లాడువారమో మనము కామై ఉంటున్నాము. కనుక మన చింత యావత్తును దేవుని పైన అప్పగించినప్పుడు రాజుల యొద్ద కానీ, యాజకుల యొద్ద కానీ, అధిపతుల యొద్ద కానీ ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళినను క్రీస్తు నిమిత్తము నువ్వు వెళ్ళినా, నిన్ను తీసుకెళ్ళినా కూడా ఏం చెప్పాలి, ఏమి మాట్లాడాలని చింతించనవసరం లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మీరేం మాట్లాడాలో ఆ గడిలో మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. నన్ను సృష్టించిన సృష్టికర్త మన యొక్క భారాన్ని, బాధ్యతను మోస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు. ఈ యొక్క లోకంలో నీవు నిమిత్త మాత్రముగానే నువ్వు ఉన్నావు. కేవలం నిన్ను తన పని కొరకు నియమించుకున్నాడు దేవుడు. ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క సంకల్పం కలిగి ఉన్నటువంటి దేవుడు తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చుకోగలడు. కనుక మనము చింతించని అవసరం లేదు, మన భయపడని అవసరం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఆ గడియలో మనతో మాట్లాడేటకు మన సమర్థుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు. తోడై నమ్మి విశ్వసించి చింతించకుండా ఈ లోకంలో జీవించే వారంగా ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ మన యొక్క ప్రయాసం గురించి మనము చింతించని అవసరం లేదు. మన యొక్క ప్రయాసం గురించి మనము చింతించని అవసరం లేదు. మన ప్రాణం గురించి, మన ఆహారం గురించి, మన దేహం గురించి మనము చింతించని అవసరం లేదు. అదేవిధంగా మన యొక్క ప్రయాసం గురించి కూడా మనము చింతించని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను అంటున్నాడు. కనుక దేవుని చింత మనం ఉంటే మనకు విశ్రాంతి లభిస్తుంది. మన ప్రయాసం గురించి మనము చింతించని అవసరం లేదు. మనం చింతించని అవసరం లేదని దేవుడే ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు, చెప్పుచున్నాడు. కనుక మన ప్రయాస విషయంలో కూడా మనము చింత పడనవసరము లేదు. అదేవిధంగా 1 పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి అని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి అంటే, ఇక్కడ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి అని. ఈరోజు నీకు ఆహారం ఉండొచ్చు, లేకపోవచ్చు, వస్త్రం ఉండొచ్చు, లేకపోవచ్చు, గృహం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు, వివాహం కావచ్చు, కాకపోవచ్చు, గర్భఫలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి అని సెలవిస్తున్నాడు. కనుక దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించుటకు అర్హుడు, యోగ్యుడు, సమర్థుడు అంటున్నాడు. దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించేటువంటి దేవుడు. కనుక మనము బలిష్టమైనటువంటి దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులమై ఉండవలసిన వారమై ఉంటున్నాము. మన యొక్క సమయాన్ని గురించి మనము చింతించని అవసరమో లేదు. మన యొక్క సమయం గురించి మనము చింతించ అవసరమో లేదు. సమయం అనేది తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించగలడు. కనుక ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్సు కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలి. సమయం గురించి చింతించని అవసరం లేదు. ప్రాణం గురించి, ఆహారం గురించి, దేహం గురించి, ప్రయాస గురించి, అదేవిధంగా సమయం గురించి కూడా మనము చింతించనవసరమో లేదు. అదేవిధంగా సామెతలు 16వ అధ్యాయము మనము 3-4 వచనాలు చూసినట్లయితే, మీ పనుల భారము యెహోవా మీద నుంచుమో అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని వాక్యము ద్వారా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క పనులను గురించి కూడా మనము చింతించని అవసరము లేదు. మన యొక్క పనుల గురించి కూడా మనము చింతించని అవసరం లేదు అని వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము
అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. నీవేవైతే పనులు చేస్తున్నావో, ఏ పని చేస్తున్నప్పటికీ, నువ్వు ఆఫీసర్వైనా, అధికారివైనా, కూలివాడివైనా, ఏ పని అయినప్పటికీ కూడా నువ్వు చేస్తున్నటువంటి పనుల భారంను నీవు నీ దేవుడికి అప్పగించినట్లయితే నీ యొక్క ఆలోచన యావత్తు, నీ ఉద్దేశము మొత్తం కూడా సఫలమగును అని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మన యొక్క పనుల భారంను దేవునికి అప్పగించవలసిన వారమై ఉంటున్నాము. మన పనుల గురించి కూడా మనము చింతించని అవసరము లేదు. ఎందుకంటే మన భారాన్ని మనము మన దేవుడికి అప్పగించి మనము ఉన్నట్లయితే మన ఉద్దేశంలను దేవుడు సఫలపరుస్తాడు. కనుక మన పనుల భారం కూడా దేవునికి అప్పగించి మనము ఆ యొక్క ఉద్దేశంలను సఫలం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. మన పనుల గురించి కూడా మనము చింతించని అవసరము లేదు. అదేవిధంగా యెహోవా ప్రతి వస్తువును కూడా దాని పని నిమిత్తము కలగచేసిన అంటున్నాడు. ఇక్కడ మీ ఉద్దేశంలో సఫలమగును అన్నాడు. కిందనే వచ్చేసి యెహోవా ప్రతి వస్తువును కూడా దాని పని నిమిత్తము కలగచేసాను అంటున్నాడు. ప్రతి వస్తువుతో పాటు నిన్ను నన్ను కూడా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గొప్ప ఉద్దేశమును కలిగి నిన్ను నన్ను ఈ లోకంలో సృష్టించి ఉన్నాడు. దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి మనము ఆరాటపడాలి. అంతే తప్ప ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలతో కాదు, చింతలతో కాదు. ఎందుకంటే దేవుడు ప్రతి వస్తువును కూడా దాని పని నిమిత్తము కలగచేశాను. నిన్ను నన్ను కూడా దాని యొక్క పని నిమిత్తం, ఏ పని కోసమైతే మనల్ని నియమించి ఉన్నాడో ఆ పని మాత్రమే మనము చేయగలము. ఆ పని మాత్రమే మనము చేయగలము. ఎందుకంటే యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగచేశాను. కనుక మన పనుల గురించి మనము చింతించనవసరం లేదు. మనము ఏ పని కొరకైతే ఆ యొక్క ఏర్పాటు చేయబడినామో అదే పని కోసము మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. ఎందుకంటే దేవుని చిత్తము మాత్రమే మన పట్ల నెరవేర్చబడుతుంది. అదేవిధంగా మనము కీర్తనలు 22వ అధ్యాయం 8వ వచనం కూడా మనము చూసినట్లయితే, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు అని వాక్యం మనకి వివరిస్తుంది. దేవుడు మనల్ని విడిపించేటువంటి విషయంలో మనము చింతించకూడదు. అదేవిధంగా దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. కనుక దేవుడు మనకి తోడై ఉంటున్నాడు. ఎందుకంటే యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. దేవుడి మీద మనము భారాన్ని మోపినప్పుడు, మనము దేవుని మీద ఎప్పుడైతే భారము మనము మోపుతామో అప్పుడు మనల్ని దేవుడు విడిపించే వారై ఉంటున్నారు. ఎందుకంటే దేవుడికి మనము ఇష్టమైనటువంటి వారము, ప్రియులమైనటువంటి వారము, స్నేహితులమైనటువంటి వారము, కుమారులమైనటువంటి వారము, యాజకులైన యాజక సమూహమైనటువంటి వారము, యాజకత్వము కలిగినటువంటి వారము, పరిశుద్ధ జనాంగము, అదేవిధంగా దేవుని సొత్తైన ప్రజలమై ఉంటున్నాము. కనుక దేవుడికి మనము ఇష్టలము కనుక దేవుడు మనల్ని విడిపించేటువంటి అన్ని విషయములలో కూడా దేవుడు మనల్ని విడిపించుటకు సమర్థుడు, శక్తిమంతుడై ఉంటున్నాడు. ఆయన మనల్ని విడిపించే విషయంలో కూడా మనము చింతించని అవసరం లేదు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇరుకట్లో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నువ్వు ఏ కొలిమిలో ఉన్నా కూడా విడిపించుటకు సమర్థుడు మన దేవుడు. విడిపించుటకు సమర్థుడు. ఎందుకంటే నీవు దేవుడికి ఇష్టడవై ఉంటున్నావు, నీవు ఆయన సొత్తు అయి ఉంటున్నావు, నీవు ఆయన ప్రజవై ఉంటున్నావు, నీవు ఆయన కుమారుడివై కుమార్తెవై ఉంటున్నావు, నీవు రాజులైన యాజక సమూహమై ఉంటున్నావు. కనుక నువ్వు చింతించని అవసరం లేదు. నిన్ను విడిపించేటువంటి విషయంలో కూడా నువ్వు చింతించని అవసరం లేదు. నీ భారాన్ని యెహోవా మీద మోపి నువ్వు చింతించకుండా నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. నీవు ఆయన కుమార్తెడువు, స్నేహితుడవు, నీవు ఆయన ప్రియుడవై ఉంటున్నావు, ప్రభుకి ఇష్టడవై ఉంటున్నావు. కనుక దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపించగలడు. అదేవిధంగా మనము కీర్తనలు 55:22వ వచనంలో కూడా మనము చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు అని వాక్యము మనకి వివరిస్తుంది. వాక్యమైన దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు మనల్ని ఆదుకున్నటువంటి విషయంలో కూడా మనము చింతించని అవసరము లేదు. దేవుడే మనల్ని ఆదుకొనగలడు. ప్రతి అవసరంలో, ప్రతి అక్కరలో, ప్రతి దుఃఖంలో, ప్రతి వేదంలో, ప్రతి బాధలో, ప్రతి ఆయాసంలో, ప్రతి నొప్పిలో కూడా దేవుడు నిన్ను ఆదుకోగలడు.
దేవుడు ఆదుకోగలడు. కనుక నీ భారం నువ్వు యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడని వాక్యము సెలవిస్తుంది. నీవు నీతిమంతుడుగా ఉన్నావా, నిందారహితుడుగా ఉన్నావా, నిష్కలంకుడుగా ఉన్నావా లేదా అనేది మాత్రమే చూసుకొని నీ భారాన్ని దేవుడి పైన మోపు. ఎప్పుడైతే నీ భారాన్ని నువ్వు దేవుని పైన మోపుతావో అప్పుడు దేవుడు నిన్ను ఆదుకునేటువంటి దేవుడై ఉంటున్నాడు. అన్ని విషయములలో కూడా దేవుడు నిన్ను ఆదుకునేటువంటి దేవుడై ఉంటున్నాడు. నీ ప్రాణము విషయంలో, నీ ఆహారము విషయంలో, నీ వస్త్రముల విషయంలో, అదేవిధంగా నీ యొక్క ప్రయాస విషయంలో, నీ యొక్క సమయము విషయంలో, నీ పనుల విషయంలో, అదేవిధంగా నిన్ను విడిపించే విషయంలో, నిన్ను ఆదుకునేటువంటి విషయంలో, అన్ని విషయములలో దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుడు పైన మన భారాన్ని మోపి మనము చింతించకుండా నిశ్చింతగా ఉండాలి. ఎప్పుడు ఉండగలుగుతాము ఈ విధంగా అంటే నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుణ్ణి నీవు సేవించినప్పుడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి బిడ్డలు ఈ విధంగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆజ్ఞలను ఆచరిస్తూ, ప్రభువుని ప్రేమిస్తూ, విశ్వాసాన్ని పెంపొందించుకొంచు దేవుని పైన మన భారాన్ని మోపి మనము ఈ లోకంలో జీవించుటకు బద్దలమై ఉంటున్నాము. ఇట్లాంటి గొప్ప సహాయము చేయగలిగినటువంటి దేవుడు మనకి తోడుండగా మనము చింతించిన అవసరము లేదు. మనము ధైర్యంగా ఈ లోకంలో జీవించే బద్దలమై ఉంటున్నాము. ఎందుకంటే దేవుడు నీ ప్రాణము విషయంలో, నీ ఆహార విషయంలో, నీ వస్త్రముల విషయంలో, అదేవిధంగా నీ యొక్క ప్రయాస విషయంలో, నీ పనుల విషయంలో, నీ సమయము విషయంలో, నిన్ను ఆదుకునే విషయంలో, అదేవిధంగా నిన్ను విడిపించే విషయంలో కూడా దేవుడు నిన్ను చింతించకు అని సెలవిస్తున్నాడు. ఇక్కడ చింతించకు అని సెలవిస్తున్నాడు. నీవు దేవుడి ప్రజవైనటువంటి, దేవుడి సొత్తైనటువంటి కుమారుడివి, కుమార్తెవు. నీవు ఆయన జనంగమై ఉంటున్నావు కనుక నీవు ఆయనకి ఇష్టడివి కనుక అన్ని విషయములలో నీకు సహాయం చేయుటకు సమర్థుడై ఉంటున్నాడు మన దేవుడు. కనుక దేవుడి పైన మన భారాన్ని మోపి మనము చింతించకుండా ధైర్యంగా ఉందాము. దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్యము కాక. వాక్యాన్ని అనునిత్యము మనల్ని మనము సరిచేసుకొంచు, సరిదిద్దుకొంచు, మనల్ని మనము ఆ యొక్క పరిశుద్ధంగా తీర్చిదిద్దుకుంటూ దేవునిలో ఎదుగుతూ మన చింత యావత్తును ఆయన పైన మోపి నిశ్చింతగా ఈ లోకంలో జీవిద్యము కాక. ఆమేన్.